అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక మన వారాహ్యమ్మ ఆశీర్వాదం అందరికీ పరిపూర్ణంగా ఉండి వారి వారి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మన కోసం అమ్మవారు తెచ్చిన ఒక అద్భుతమైన సందేశం. తల్లి, నువ్వు చూసిన వెంటనే నా చేతిలో ఉన్న ఈ కలశాన్ని తాకు. క్షణంలో నీ ముఖంలో ఆనందం కల్పిస్తాను. నీ కోరిక తీరినట్టే బిడ్డ అని అమ్మవారు మన కోసం ఒక వాగ్దానం అనేది తీసుకొచ్చారు. ఆ వాగ్దానం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సముద్రమన్నా కాలాలు మనిషి జీవితం అంటే ప్రాబ్లమ్స్ తప్పవు కదా. ఎటువంటి ప్రాబ్లంనైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపగల మనకు తెలిసిన ఒక గురువు గారు శ్రీ వారాహ్యమ్మ వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. చాలా నమ్మకమైన గురువుగారు, కేరళ తాంత్రిక గురువుగారు, అంతేకాకుండా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా. మీ జీవితంలో ఉన్న ఎలాంటి ప్రాబ్లంనైనా 24 గంటల్లో పరిష్కారం చూపించి మీ యొక్క కష్టాన్ని అయితే ఖచ్చితంగా తొలగిస్తారండి. చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టే నేను తెలియపరుస్తున్నాను. గురువుగారిని మీరు ఎలా సంప్రదించాలి అనే ఒక ఆందోళన అవసరం లేదు. ఫోన్ కాల్ ద్వారా, మీ ఇంటి నుంచే ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి మీ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేస్తే మీ సమస్య అయితే తీరిపోయినట్టే. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా తీరిపోతుంది. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒకసారి మీరు కూడా కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లంని అయితే తొలగించుకోండి. ఇక ఈరోజు మన కోసం అమ్మవారు అందిస్తున్న ఒక మంచి వాక్కు, నీ మనసు నిండుగా ఉండేలా, నీ ముఖంలో ఆనందం కలిగించేలా ఒక అద్భుతమైన రోజు. నీకు ఈ రోజున ఒక అద్భుతాన్ని చూపిస్తాను. నీ ముఖంలో ఆనందాన్ని కల్పిస్తాను. నీ కోరికను తీరేటట్టు నేను ఆశీర్వాదం ఇస్తాను. చూసిన వెంటనే నా చేతిలో ఉన్న ఈ యొక్క కలశాన్ని తాకుబిడ్డ. నీ జీవితంలో అద్భుతమైన మార్పు అనేది వస్తుంది. నువ్వు ఆశపడితే అది ఖచ్చితంగా నీ చేతిలో ఇచ్చే ఈ వారాహ్యమ్మ నీకు అండగా ఉన్నాను. బిడ్డ, ఒక్క చుక్కని 3 సార్లు పెడితే అది కొనసాగింపు, కానీ అదే చుక్కని ఒక్కసారి పెడితే ముగింపు. అంతే కదా. అలాగే ఒక్క చుక్కకి 3 చుక్కలకి ఉన్నంత తేడా నీ జీవితంలో ఉంది. ఇక నీ జీవితం ముగింపు అని నువ్వు అనుకున్నావు, కానీ ఇప్పుడే ఆరంభం అని నేను చెబుతున్నాను. కొనసాగింపు అని నేను చెబుతున్నాను. నీ తల్లి మాటలు నీకు అర్థమవుతున్నాయి కదా. నీ జీవితంలో ఉన్న కష్టాలు, నా జీవితం ఇంతే అని నువ్వు నిరుత్సాహపడిపోయిన రోజులు అన్నీ మారుతాయి. వరుసగా నీ జీవితంలో గెలుపు రావటం ఆరంభమవుతుంది. అందుకు ఈ యొక్క అమ్మ వాకే నీకు ఒక సంకేతం. అప్పుడు నీ యొక్క ఆశపడింది తప్పకుండా జరుగుతుందా అని నీ మనసులో ఒక ఆందోళన వచ్చింది కదా. ఖచ్చితంగా జరుగుతుందమ్మా. కొన్నిసార్లు అందరూ నిన్ను కించపరుస్తున్నారు అని బాధపడుతున్నావు. అందరూ నిన్ను చూసి ఓర్వలేకపోతున్నారు. అయినా సరే పర్వాలేదు, కోప్పడవద్దు. వాళ్ళ మీద నువ్వు ఆవేశపడనవసరం లేదు. నిన్ను చెప్పేవాళ్ళు చెబుతూనే ఉంటారు. అలా అని నీ జీవితాన్ని ఆగేసుకుంటావా? వాళ్ళ గురించి ఆలోచిస్తూ దిగులు పడతావా? కోప్పడద్దు తల్లి. నువ్వు మంచిగా ఎదుగుతున్నావని చాలామంది ఓర్వలేక నిన్ను దించాలి అని కుళ్ళుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎంత చెప్పినా, నిన్ను కిందకి లాగాలి అని ప్రయత్నించినా నేను ఊరుకుంటానా? నువ్వు ధైర్యంగా లేచి నిలబడు. ఆ సత్తా నీలో ఉందమ్మా. ఈ అమ్మ శక్తి, ఈ అమ్మ ఆశీర్వాదం నీకు ఉన్నంత వరకు నీకు ఏ ఓటమి నిన్ను దరిచేరదు. నీ జీవితంలో నీకు కావలసిన జయాన్ని నేను ఇచ్చే తీరుతాను. సంతోషాన్ని నిండుగా అందించే తీరుతాను. నీకు చిక్కులు, కష్టాలు, ఓటములు నిన్ను ఆపడానికి ఇవ్వడం లేదు తల్లి. ఇవన్నిటినీ నువ్వు ఎదుర్కొని నిలబడాలనే ఇస్తున్నాను. పడాలనే ఇస్తున్నాను. నువ్వు అన్నిటినీ తట్టుకొని చాలా బలంగా అవ్వాలనే ఇస్తున్నాను. అవన్నీ దాటి మంచి ఎదుగుదల నీకు కలుగుతుంది. నిన్ను పక్వపరచడానికి, మనోధైర్యాన్ని పెంచడానికి ఈ యొక్క అడ్డంకులు, సమస్యలు అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొని పోరాడితే నీ జీవితం ఆనందమయంగా మారుతుంది. ఒక పూలవనంలో చాలా పువ్వులుంటాయి, కానీ ఎక్కడి నుంచో ఒక సుగంధభరితమైన వాసన. అది ఎక్కడా అని చూసి ఒక మంచి మల్లె పువ్వు లేదా మంచి పారిజాత పువ్వు ఆ వాసనను కలిగిస్తూ ఉంటుంది కదా. అదేవిధంగా అందరూ ఉన్న నువ్వు ఒక ప్రత్యేకం. నువ్వు మంచి ఎదుగుదల, గుర్తింపు అన్నీ నీకు అందిస్తాను తల్లి. అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొన్నావు కదా. నీకు ఇచ్చే బహుమతి ఇదే. ఈ అమ్మ చేతిలో ఉన్న ఈ యొక్క కలశాన్ని తాకిన నీకు విజయాన్ని అందుకుంటావు. నీకు అవసరమైన విషయాలు వచ్చే తీరుతాయి.
తక్కువ పనులు నీ దగ్గర నుంచి దూరంగా ఉన్నటువంటివి తప్పకుండా నీ జీవితంలో మంచి భవిష్యత్తుని నువ్వు చూస్తావు. నీ యొక్క లైఫ్ అనేది చాలా అందమైన బహుమతిగా నేను మారుస్తాను కదా! దీనికి మంచిగా అనుభవించి సంతోషపడు, తృప్తి చెందు. అప్పుడే ఈ తల్లికి కూడా ఆనందం. జరిగేవన్నీ కూడా తలుచుకొని, జరిగిపోయినవి తలుచుకొని నువ్వు విలవల్లాడకు. జరగాల్సింది ఆలోచించుకొని ఆనందపడు. జరిగిపోయిన కష్టాన్ని తలుచుకొని విలవలాడినంత మాత్రాన ఆ యొక్క బాధ తొలగుతుందా? జరిగిపోయిన కాలం తిరిగి వస్తుందా చెప్పు? దిగులు పడకు, కృంగిపోకు. నీ యొక్క జీవితం అందమైనది. నీ భవిష్యత్తు ఇంకా అందమైనది. అలాంటప్పుడు ఎందుకు బిడ్డ కృంగిపోవాలి? ఏదైనా చూసుకుందామనే ఒక ధైర్యం నీలో రావాలి. ఎదిరించి ఈ యొక్క అందమైన జీవితాన్ని నువ్వు జీవించే తీరాలి. అందరికీ ఒక లెక్క, నీ యొక్క జీవితం ఒక లెక్కలా నువ్వు జీవించాలి. నీ భవిష్యత్తును నువ్వే మార్చుకో. అందుకు కొన్ని ప్రయత్నాలు, ఓపిక, శ్రమ అన్నీ చేయాల్సి ఉంటుంది. అది వదిలేసి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆలోచించి భయపడితే ఎలా? ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటే ఎలా చెప్పు? జీవితమే వృధా అవుతుంది. ఇక మరొక విషయం అమ్మా, పగ, ప్రతీకారాలు అనే మాట నీకు అస్సలు వద్దు. అనవసరమైన కోపం, పగ దూరం పెట్టి నీకు అవసరమైన ప్రయత్నాలు చెయ్యి. అంతేకాని పగతో ఏం సాధిస్తావు చెప్పు? నీ జీవితంలో పెరిగే కొద్దీ నీ జీవితంలో జరిగిందన్నీ కూడా ఒక పాఠంగా అనుకో. నీకు జరిగిన పాఠాలను సరిదిద్దుకో చాలు. నీ యొక్క లైఫ్ అనేది చాలా అందమైన బహుమతిలా మారుతుంది. గెలుపు నీ సొంతమవుతుంది. ఇక దేని గురించి దిగులు పడకు. అందుకు ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా గుర్తుంచుకొని నీ వారాహ్యమ్మ చెప్పిన వాకులన్నీ నువ్వు పాటించు. నీ దిగులు, భయం నిన్ను బలహీనపరుస్తుంది కదా! కాబట్టే ధైర్యాన్ని పెంచుకో. ఎప్పుడు ఎవరితో మాట్లాడినా మంచి మాటలుగా మాట్లాడు. ఎవరిని ఉద్దేశించి దెప్పిపొడిచే మాటలు అసలు వద్దు. అలాంటి గుణం నీకు లేదులే, కానీ చెబుతున్నాను, ఎప్పుడైనా అలాంటివి వచ్చినా వెంటనే మార్చుకో తల్లి. నీకు ఇష్టమైనవి నీకు దూరమైనా బాధపడవద్దు. దానికి మించింది నీ వారాహి తల్లి నీకు అందిస్తాను. దానికి మించిన బహుమతి నీకు అందుతుంది. ఏది చూసి భయపడి దిగులు పడవద్దు, దిగాలుగా ఉండొద్దు. నీ యొక్క జీవితం అయిపోయింది అని కృంగిపోవద్దు. ఏమీ తినకుండా కడుపు మార్చుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఇవన్నీ చేసినంత మాత్రాన ఏదీ మారదు కదా! లేని దానికోసం వెతికే బదులు ఉన్నదానిలో సంతృప్తి పడటం చాలా మంచిదమ్మా. ఈ అమ్మ చేతిలో ఉన్న నువ్వు కలశాన్ని తాకిన నీకు విజయం కల్పిస్తాను. అంతేకాకుండా అన్ని శుభాలే కలుగుతాయి. ఈ తల్లి ప్రతిరోజు నువ్వు నా ఒక్క నమస్కారం చేసుకో. ఈ అమ్మ నామం పలుకు. నేను నీకు అండగా నీ చుట్టూ ఉండి రక్షణలాగా ఉంటాను. నీకు ఈ తల్లి వారాహ్యమ్మ ఉండగా నీకు ఎటువంటి దిగులు లేదు. కానీ నువ్వు పాటించాల్సినవన్నీ కూడా నేను చెప్పాను కదా! అన్నిటినీ నీ మనసులో ఉంచుకో. నీ జీవితాన్ని నువ్వే కొన్ని భవిష్యత్తుని మార్పు అనేది నీ చేతుల్లోనే ఉంది. ఇక ఎలాంటి కర్మలను నువ్వు అనుభవించడం కోసం పుట్టావో, నీ దేహం లభించిందో వాటిని అనుభవించే తీరాలి. వాటిని వదిలేయడం అనేది అది నీకు సాధ్యం కాని పని. కాబట్టి జరిగేవన్నీ కూడా నీ కర్మల అనుసారమే అని చెప్పి తెలుసుకొని ముందుకెళ్ళు. కొన్ని రోజులకి ఆ యొక్క కర్మ ఫలం తీరిపోయిన తర్వాత నీకు అంతా మంచే కదా జరుగుతుంది. కాబట్టి ఏమాత్రం బాధపడవద్దు. నీ యొక్క ఇష్టాయిష్టాల మీద ఏమాత్రం కూడా నీ సంతోషం ఆధారపడి ఉండదు. మొదటగా నీ యొక్క ఆలోచనలో మాత్రమే నీ సంతోషం ఉంటుంది అని గుర్తుంచుకో. తల్లి, ఈ అమ్మ మాటలు ఎప్పుడు కూడా సత్యం పొల్లిపోకుండా జరుగుతుంది అని నీకు తెలుసు కదా! అందుకే నా యొక్క భక్తులకి మంచి మాటలు బోధిస్తూ అన్నీ కూడా మంచిగా ఉండేలా చూస్తాను. ఏదీ దక్కడం లేదని ఆవేశంలో ఉంటారని ఇంత బోధ నీకు చేస్తున్నాను. నువ్వు జీవించాలి అంటే ఎలాగైనా జీవించవచ్చు. కానీ ఈ వారాహ్యమ్మ భక్తులు ఎలా ఉండాలి? మంచిగా పేరు ప్రఖ్యాతులతో, గౌరవ మర్యాదలతో జీవితంలో విజయాన్ని పొంది గౌరవంగా ఉండాలి కదా! సీతాకోకచిలక 14 రోజులు మాత్రమే జీవిస్తుంది. కానీ అందరికీ సంతోషాన్ని పంచి హాయిగా జీవిస్తుంది. కాబట్టి జీవితం చాలా చిన్నది, ఏది శాశ్వతం కాదు. అందుకే అందరికీ ఆనందాన్ని పంచుతూ నువ్వు కూడా సంతోషంగా జీవించు. నీ జీవితానికి ఉన్న సార్థకతని నువ్వు తెలుసుకో. ఏది కూడా నువ్వు ఏ పని చేసినా కూడా దైవ్యంగా భావించు.
దాన్ని నీ యొక్క సొంతది కాబట్టి అది చిన్నదా పెద్దదా నీ బతుకు తెరువు నీకు దైవంతో సమానం. ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ఏదో ఒక ప్రవచనాలే వినాల్సిన అవసరం లేదు, ఏదో వాక్కులే తెలుసుకోవాల్సిన అవసరం లేదమ్మా. నీ జీవితంలో నీకు ఎదురయ్యే అనుభవాలే చాలు. వాటిని ఆధారంగా నీ జీవితంలో నువ్వు ఎన్నో విధాల అనుభవాల్ని, జీవితం ఎలా మార్చుకోవాలి అనే పాఠాలని నువ్వు తెలుసుకోవచ్చు. అది వదిలేసి ఎక్కడెక్కడో ఎదుక్కుంటావెందుకు? నిజమనే వెలుగు ముందు నింద అనేది కూడా చీకటిగా ఉంటుంది. ఎక్కువ కాలం నిలబడు తల్లి. అందుకే ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధపడకు. కాలం వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. నిన్ను ఎవరో కించపరిచారని వాళ్ళని నువ్వు బుద్ధి చెప్పాలని అనుకోవాల్సిన అవసరం లేదు. కాలమే వాళ్ళకి బుద్ధి చెబుతుంది. ఇక నీ పనులు నువ్వు చేసుకొని ప్రశాంతంగా జీవించు. ఇక ఈ అమ్మ వాక్కులు పాటిస్తావు కదూ. ఈ అమ్మ నీ జీవితాన్ని భవిష్యత్తుని బంగారమయంగా మార్చే వరలో నేను ఎప్పుడు కూడా నిన్ను వదలను. కాబట్టి నిశ్చింతగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.